గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అనే విధంగా పరిణామాలన్నీ మారిపోతున్నాయట. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిని పట్టించుకుని ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రూట్ మార్చేశారట. మంత్రి లోకేష్ ఆజ్ఞతో పరిస్థితి మొత్తం మారిపోయిందట. జిల్లా అధ్యక్షునికి అమాంతంగా ప్రాధాన్యత పెరిగిపోయిందట కూడా. కనీసం ఫ్లెక్సీల్లో ఫోటో కూడా వేయడానికి వెనకడుగు వేసే కొందరు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పెద్ద పెద్ద కటౌట్లే పెడుతున్నారట. దీంతో ఇప్పటి వరకు అసంతృప్తితో ఉన్న అధ్యక్షుల వారు ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నారట. గుంటూరు రాజకీయాల్లో మరోసారి అంతర్గత సమన్వయం అంశం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ రాజకీయ సమీకరణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి పాత్ర, ఎమ్మెల్యేల వైఖరి, అధిష్టానం జోక్యం అన్ని కలిపి సరికొత్త రాజకీయ మలుపు తీసుకుంటున్నాయట. ఈ పరిణామాలు టీడీపీ వ్యక్తిగత గ్రూపుల కంటే సంస్థాగత నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్న సంకేతంగా కనిపిస్తున్నాయట. ఇక మరోవైపు పార్టీ కోసం పనిచేసిన కొందరు నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ అంశాలను ఎలా పరిష్కరిస్తారన్నదే కీలకంగా మారనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మిర్చి అంటే గుర్తొచ్చేది గుంటూరు జిల్లా. అలాగే గుంటూరు రాజకీయాలు కూడా ఎప్పుడూ ఘాటుగానే ఉంటాయి. ఇటీవల టీడీపీ రాష్ట్ర స్థాయి కమిటీలలో పెను మార్పులు చేసిన నేపథ్యంలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని దళిత నేత పిల్లి మాణిక్యాలరావుకు అప్పగించింది అధిష్టానం. అయితే ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ఎమ్మెల్యేల నుంచి సరైన సహకారం అందలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు జిల్లా అధ్యక్షుడిని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ జోక్యం తర్వాత మాత్రం పరిస్థితులు మొత్తం మారిపోయాయట. ఇదే చర్చ ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నాయకుల సమన్వయం విషయంలో కేంద్ర మంత్రి కొందరు నేతలకు వేరే విధంగా సూచనలిచ్చారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొన్నారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కార్యక్రమాల నిర్వహణ, నాయకుల సమీకరణ, కేడర్తో సమన్వయం వంటి అంశాల్లో ఆయనకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని పిల్లి మాణిక్యాలరావే అసలైన నాయకుడంటూ ఎమ్మెల్యేల ముందే స్వయంగా చెప్పడంతో అందరూ కంగుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారట. ప్రతి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యతనివ్వాలి, పార్టీ వ్యవస్థను గౌరవించాలి అని లోకేష్ స్పష్టమైన సందేశం ఇచ్చిన తర్వాత స్థానిక రాజకీయ వాతావరణం పూర్తిగా మారిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడి పట్ల దూరంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఇప్పుడు మాణిక్యాలరావుతో సమన్వయాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. పార్టీ సమావేశాలు, సమీక్షలు, ప్రజా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారని క్యాడర్ చెబుతోంది. టీడీపీలో వ్యవస్థకు ప్రాధాన్యమిస్తున్నారనే సంకేతంగా ఈ పరిణామాలను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. వ్యక్తిగత గ్రూపుల కంటే పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్టానం పనిచేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మరింత కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల వ్యవహార శైలిలో వచ్చిన మార్పు కూడా అదే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంటు రాజకీయ వ్యవహారమంతా కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిన నేపథ్యంలో ఇక నుండి జిల్లా అధ్యక్షుడు మాణిక్యాలరావు సుప్రీం అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన నేతలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుడు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. మరోపక్క మరికొద్ది రోజుల్లో జనసేన కమిటీలను ప్రకటించనున్న నేపథ్యంలో కూటమి పార్టీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు కలిసికట్టుగా పరిష్కారం చేసుకుంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికైనా నాయకులు ఈ దిశగా అడుగులు వేస్తారా లేదా చూడాలి మరి. మొత్తం మీద గుంటూరు పార్లమెంటు రాజకీయాలు ప్రస్తుతం కూటమి రాజకీయాల ప్రభావం, అంతర్గత సమన్వయం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే పార్టీ భవిష్యత్తు వ్యూహాల్లో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.